786 News Channel Media. Your voice, our report. ఈరోజు భారతదేశంలో ఖాజా గరీబన్ నవాజ్ గారి సర్కార్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది నాన్ ముస్లిమ్స్ ఇస్లాం కబూల్ చేశారు. ఏదైతే ఖాజా గరీబన్ నవాజ్ మొహమ్మద్ ప్రవక్తకి చాలా ఇష్టపడతారు. ఆయన అల్లా సుబ్హానహు వ తఆలా దయ వల్ల ఆయన మన భారతదేశంలో వచ్చి ఎన్నో లక్షల వేలు దర్గాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఏదైతే బగ్దాద్ షరీఫ్లో గౌసే ఆజం దస్తగీర్ సర్కార్ వారి ఉంటున్నారాడ ఆయనే స్వయంగా ఖాజా గరీబన్ నవాజ్ గారికి పంపించారు. ఏదైతే మా మొహమ్మద్ ప్రవక్త కూడా చెప్పారని చెప్పి కొంతమంది ప్రవక్తలు చెప్తా ఉంటారు, పెద్దలు కూడా చెప్తా ఉంటారు. ఖాజా గరీబన్ నవాజ్ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే షారూఖ్ ఖాన్ ఈరోజు బాలీవుడ్ స్టారు కొన్ని వేల కోట్ల రూపాయలు షారూఖ్ ఖాన్ దగ్గర ఉన్నాయి. ఈరోజు ఆయన 5,000 కోట్లు ఆసామి. ఎవరు? బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్. ఒకప్పట్లో షారూఖ్ ఖాన్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ అయినప్పుడు ఆయన తల్లితో ఖాజా గరీబన్ నవాజ్ అజ్మీర్ షరీఫ్కి వెళ్ళడం జరిగింది. షారూఖ్ ఖాన్ అక్కడ 5,000 రూపాయలు షారూఖ్ ఖాన్ తల్లి షారూఖ్ ఖాన్ చేత ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అది భద్రంగా పెట్టుకొని చెప్తే షారూఖ్ ఖాన్ అట్లా ట్రెండింగ్లో అజ్మీర్ దర్గాలో లోపల వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడో పడిపోయినాయి. తర్వాత ఒక ఫకీర్ వచ్చి అడుగుతాడు, ఏం వెతుకుతున్నావు అని చెప్తే 5,000 రూపాయలు నీకు పోయినాయి కదా అని చెప్పి ఆ ఫకీరు వెంటనే చెప్పేస్తాడు. షారూఖ్ ఖాన్ రియాక్ట్ అయిపోయి నీకు ఎలా తెలుస్తుందని చెప్పి తెలిసిందని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. ఈరోజు నీకు 5,000 పోయినాయి కదా, రేపు రాబోయే రోజుల్లో నువ్వు 500 కోట్ల ఆసామి అవుతాడని చెప్పి ఆ ఫకీర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు షారూఖ్ ఖాన్ 5,000 కోట్ల రూపాయలు అది పెట్టి ఊరికనే చదువుకునే వాళ్ళు, ఈరోజు పెద్ద పెద్ద మహాన్ బావులు, ఫైనాన్షియల్ పెద్ద అంబానీ లాంటి వాళ్ళు, పెద్ద బిలియనియర్స్ అందరూ కూడా ఈరోజు అజ్మీర్ షరీఫ్కి వెళ్తున్నారంటే పిచ్చోళ్ళు ఏం కాదు. అన్ని వాళ్ళకి అక్కడ ఏదైతే కొట్టినా తిట్టినా ఔలియా అల్లా అంటే వాళ్ళు మొత్తం కాన్సెక్షన్ మొత్తం కూడా అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర పెట్టి ఉన్నారు కాబట్టి ఈరోజు లక్షల కోట్ల మంది ఆడ అక్బరు, షాజహాన్ లాంటి వాళ్ళు మహానాయకులు, మహా పరిపాలన చేసిన భారతదేశంలో వాళ్ళు అందరూ కూడా అక్కడ వచ్చారు. ఊరికనే దర్గాలు పోబాకండి, దర్గా షిరీకు ఏం చేస్తారు? దర్గా దగ్గర పోయి ఏదో మనకు వచ్చినట్టు దరుద్ చదివి వాళ్ళ దగ్గర మేము పోయినప్పుడు ఒక రిక్వెస్ట్ అయితే పెడతాం, ఏదైతే మా సమస్యలు ఉన్నో మీరు కూడా అల్లా దగ్గర దువా చేయండి అని చెప్పి చెప్తాం. పెద్దవాళ్ళు ఎన్నో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ముస్లిమ్స్ కల్మా చదివి లక్షల మంది కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. అట్లాంటి మహాన్ భావులకి కొంతమంది వచ్చి దర్గాలు షిరీకులు, దర్గాలు పోబాకండి, ఖబర్స్థాన్లు అది ఇది అంటారు. ఒక కామన్ మ్యాన్ చనిపోతే ఏదైతే మొహమ్మద్ ప్రవక్తకి నచ్చిన వాళ్ళు ఈరోజు కొన్ని 200-300 సంవత్సరాలు ఏదైతే ఖబర్స్థాన్లు కూడా ఓపెన్ చేస్తే ఇప్పుడే మనం దఫన్ చేసిన శవంలాగా అది కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే కఫను అసలు చాలా మంది మొన్న రీసెంట్గా కూడా బెంగళూరులో కూడా చూసాము. దర్గా అది బీజేపీ వాళ్ళు దానికి అడ్డం పెట్టి ఆ దర్గా లేపేస్తే హైకోర్టు ఆర్డర్ వస్తే మళ్ళీ ఆ దర్గా రిమూవ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో బాడీ అట్లాగే ఉంది. అది ఔలియాకరం. ఈరోజు మన వేనాడు దర్గాలో కూడా ఏదైతే దావుద్ షా ఔలియా ఉన్నారు, ప్రతి అమ్మాస్కి అక్కడ ఉండే సమాధి కదులుతుందంటే అది ఏం మ్యాజిక్ కాదు. అక్కడే ఎలుకలు లేవు, అక్కడేం పిల్లలు లేవు, అది మొత్తం దైవాన్ని సంబంధించింది. అల్లా సుబ్హానహు వ తఆలా వాళ్ళకి పవర్స్ ఇచ్చారు. ఏదైతే వాళ్ళు మొహమ్మద్ ప్రవక్త పైన ఫాలో అవుతారు, ఇప్పటి నుంచి పూర్ణికులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ దర్గాకి పోవడం రావడం, ఏదైతే అజ్మీర్ షరీఫ్ ఉందో, ఏదైతే బగ్దాద్లో గౌసే ఆజం సర్కార్ దర్గా ఉంది, కమ్తషల్ బాబా దర్గా ఉంది, జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు కరోనాలో కూడా దిక్కు లేకుండా దర్గాలపై దాక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ దర్గాలకు పోబాకట. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
దర్గాలకు విమర్శిస్తా ఊరికని చేస్తా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. మీకు చేసిన వాళ్ళు అన్ని చేసిన తర్వాత చాలా మంది ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా ఏదైతే మన కశ్మీర్ దర్గా ఉంది, ఏదైతే మన బారా షహీద్ దర్గా ఉంది, మన 3 కోట్ల మంది మొయిదీ షా దర్గా ఉంది, మీరాముద్దీన్ షా ఖాదిర్ దర్గా ఉంది, ఫైజుల్ అబ్దుల్ షా ఖాదిర్ దర్గా ఉంది, నాయబ్ రసూల్ అమ్మాజాన్ వంతాబాద్ లో దర్గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దర్గా ఉంది.